మీరు గమనించారా? అక్కడక్కడ టీ హోటల్ దగ్గర పొద్దున్నే చలికాలం చూడాలి, ఈ చేత్తో టీ కప్పు, ఈ చేత్తో సిగరెట్. అంటుంటే ఆ పక్కనోడికి నోరు ఊరుస్తాడు వీడు. ఆడేదో పెద్ద అమృతం తాగినట్టు ఫీలింగ్ అనమాట. అవునా కాదా? ఒకసారి మీరు ఆలోచించండి. గొర్రెో, పందో, గేద బర్రెో ఆడి తొట్లో ఒకసారి సిగరెట్ ముక్కలు చేసి వేయండి, తాగిద్దాం చూద్దాం. వాటిని ఏమంటాం మనం? పశువులు అంటాం. పశువు కూడా త్రాగనటువంటిది మానవుడు త్రాగుతున్నాడు. గంజా వేయండి అసలు, తాగిద్దాం చూద్దాం. వీడు సిగరెట్లో పెట్టి, అర్థమవుతుందా? అంతకుముందు నయ్యం ఇట్లాంటి గొట్టం ఒకటి ఉండేది, ఆ గొట్టంలో పెట్టి పీల్చేవాళ్ళు, తెలుసు కదా గొట్టాలు. ఏది అంతకుముందు సాధువులు తాగేవాళ్ళు. ఈ గొట్టంతో పీల్చి పక్కనోడికి ఇచ్చేవాడు, ఆడు కూడా అని ఆ పక్కనోడికి ఇచ్చేవాడు, ప్యాకాడ తిరిగి వచ్చేది. ఇప్పుడు అలాంటిదేమి లేదు, డైరెక్ట్గా సిగరెట్లు కలుపుకొని తాగేస్తున్నారు. ఎందుక? మగోడు పుట్టాడు, వాడి జీవితం వాడికి అర్థమవుతుందా? పురుషుని యొక్క బ్రతుకు ఎంత హీనంగా తయారైందో అర్థమవుతుందా మీకు? ఎందుకని దయచేసి మీరు గమనించాలి. నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. నీవు ఒక స్త్రీకి శిరస్సు అయితే కుటుంబానికి యజమానుడివి. స్తోత్రం చెప్పాలి. కుటుంబానికి ఎవరు చెప్పండి? యజమానుడివి. ఈ యజమానుడు శిరస్సు అయితే వాస్తవంగా ఈ శిరస్సు, కుటుంబానికి శిరస్సు లాంటి వాడు చేయవలసినటువంటి కొన్ని విషయాలు చెబుతాను. హల్లెలూయా. ఈ శిరస్సు చెడిపోతే సర్వ శరీరం చెడిపోయిద్దని చెప్పాను నేను ఇందాకే. ఈ శిరస్సు బాగుపడితే కుటుంబం అంతా బాగుపడిద్ది, జీవితం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు కుటుంబానికి దేవుడు నిన్ను మహిమగా ఉంచుతాడు. భార్య నిన్ను మహిమపరుస్తుంది, బిడ్డలు మహిమపరుస్తారు, తల్లిదండ్రులు మహిమపరుస్తారు. కుటుంబానికి నువ్వు నిజంగా చెప్పాలంటే నీ ఇంట్లో నీవే ప్రధానమంత్రివి. హల్లెలూయా. అవునా కాదా? ఇప్పుడు ఏం చెప్పాలి, మన దేశం కింద ఉంటుందో అది శ్రీలంక ప్రధాని ఏమయ్యాడు? పారిపోయాడు కదా, దాక్కున్నాడు వెళ్ళిపోయి. ఎందుకు? ఆర్థిక సంక్షోభం.